బట్ యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉన్న పెద్ద ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక పార్టీకి ఊతం ఇచ్చేలా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ ఆరోపణ. మీరేమంటారు? అంటే ఒక సాధారణ జర్నలిస్టు సైకిల్ తొక్కుకుంటా వెళ్ళి ఒక మాట్లాడేటటువంటి నిజాలు నిర్భయంగా చెప్పే జర్నలిస్టు ఇన్ని వేల కోట్లకు అధిపతి ఎలా అయిపోయాడండి? అదేదో ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు కూడా ఇన్ని లక్షలు సంపాదించాలంటే ఆ లక్షలు ఎలా సంపాదించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ సినిమా ఒక ఆంతర్యం ఉంటే సైకిల్ తొక్కుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో తలమానికంగా ఉంటూ కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించేశారు? వీళ్ళకి ఊతం ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ఎవరిచ్చిన వారికి విశ్వాసం ఆయన చూపించాలా లేదా? ఈ రోజు టీవీ5 నాయుడు గారు ఉన్నారు, ఆయన ఓపెన్ గా చెప్పేసినారు, అవును మేము ఓపెన్ గా చంద్రబాబు గారి మనుషులమేమో, దాంట్లో తప్పేముంది, మేము ఆయన మనుషులమే, ఆయన కోసమే పనిచేస్తామని చెప్పేసినారు కదా. కానీ ఏబిఎన్ గారు మాత్రం నేను సిబిఎన్ అనే విషయాన్ని చెప్పరు. కానీ ఆయన అటు ఇటు మాట్లాడుతున్నాను అనుకుంటారు, కానీ ఒకవైపే ఆయన ధోరణి ఉంటది, అది కూడా చంద్రబాబు గారి కోసమే పనిచేస్తున్నాను అనేది ఇవాళ రోజు నిర్ధారితమైంది. వైసీపీ కార్యకర్తల్ని తిట్టడానికి మీరేమన్నా టీడీపీ కార్యకర్తలా? మీరేమన్నా కూటమి అభ్యర్థులా? ఎవరు మీరు? ఒక టీడీపీ వాడు ఒక వైసీపీని తిట్టుకుంటాడు, ఒక వైసీపీ వాడు ఒక టీడీపీని తిట్టుకుంటాడు. ఒక జర్నలిస్టు వైసీపీ వాళ్ళని తిట్టాడంటే అది ఎవరు జర్నలిస్టు? టీడీపీ జర్నలిస్టా? అంటే జర్నలిజం ప్రొఫెషన్ కూడా రంగులు అతికేస్తారా? అది పార్టీలకు అతీతంగా నిబద్ధతగా పనిచేయాలి, నిజాన్ని బయటకు తీయడమే జర్నలిజం అనేటటువంటి ఒక అద్భుతమైన ప్రొఫెషన్ అండి. ఆ చదువు చదవాలని నేను ఎల్ఎల్ఎం ఇంటర్నేషనల్ అయిపోయాక, ఎంఎస్సి సైకాలజీ అయిపోయాక నాగార్జున యూనివర్సిటీలో నేను ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చదివానండి. నిజాన్ని ధైర్యంగా చెప్పడానికి పార్టీలకు అతీతంగా ఉన్న ఒకే ఒక్క యంత్రం, ఒకే ఒక్క మంత్రం, ఒకే ఒక్క ఆయుధం జర్నలిజం అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. అటువంటిది ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి మహిళల గురించి అంటే భార్యలు ఇంకొక మగవాళ్ళ దగ్గరికి పంపించేయడం, అది కూడా పెళ్లి చేసి పంపించేయడం అంటే అరే ఎంత మాట మాట్లాడారు? దేనికోసం ఓల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వననిందా? ఎందుకు అప్పు ఇవ్వననింది? 5 ఏళ్లలో చేసే అప్పు 20 నెలల్లో చేసేసినారా? మీరు అప్పు ఇవ్వకండి చంద్రబాబు గారికి అంటూ లెటర్ రాసినారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ లెటర్ లో ఒక 15 పాయింట్లు రాసినారంట. తెలుసా 15 పాయింట్లు? వీటి గురించి ఎక్కడ మాట్లాడుకుంటామా అని చెప్పి మావి గన్ అనే పదాన్ని పక్కన పెట్టించడానికి కోసం ఇంత కీలక వ్యాఖ్యలు చేసినారండి. అంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంత నీచపు రాజకీయాల? ఆ మహిళల గురించి కార్యకర్తల మీకేమి సార్? జగన్ గారి భార్య భారతి గారు కూడా సైరన్ కార్లో వెళ్తారు, బూనమ్మ గారు, చంద్రబాబు గారి భార్య బూనమ్మ గారు కూడా సైరన్ కార్లో వెళ్తారు. కానీ కార్యకర్తలు, వీళ్ళు ఆ స్థాయిలో ఉండడానికి ఉండే కార్యకర్తలు, వాళ్ళ ఇంట్లో మహిళలు వాళ్ళ భార్యల పుస్తల తాళ్లు తాకట్టు పెట్టి రాజకీయం చేస్తున్నటువంటి అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఈ రోజు భార్యల గురించి, కార్యకర్తల ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే ఊరుకుంటారా? జగన్ గారు ఏం చెప్పినారు? రాధాకృష్ణని గుర్తు పెట్టుకో, వచ్చేది మా ప్రభుత్వమే, నిన్ను ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతానో, నీ ప్రయాణం అంతా ఆంధ్ర చుట్టూనే తిరుగుతుంది, ఇప్పుడు దాకా తెలంగాణలో కూర్చున్నావు కదూ అంటూ ఒక ఆంతర్యమైన పదాన్ని వాడినారండి. అది కూడా చట్టబద్ధతగా, లీగల్ గానే, ఇల్లీగల్ గా రెడ్ బుక్ లేకపోతే అరాచకాలు, బుల్డోజర్లో ఇళ్లు పగడగొట్టడాలు, తప్పుడు కేసులు నమోదు చేయించడాలు, రోడ్ల మీద తన్నుకుంటూ తీసుకురావడాలు, ఇలాంటివి కాకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తూ నువ్వు మాట్లాడిన దానికి గతంలో సాక్షి పేపర్ల గురించి సాక్షి రిపోర్టర్ కేఎస్ ప్రసాద్ గారు ఒక ఆయన మాట్లాడుతుంటే అలా మాట్లాడకూడదండి, తప్పండి అంటున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ని ఆ వయసులో మీరు కేసులు పెట్టి లోపలేసినారు. మరి ఇప్పుడు ఈయన మాట్లాడిన దానికి మహిళా శాఖ మంత్రి గారు, అంటే హోంశాఖ మంత్రి గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మేము దాన్ని ఖండిస్తున్నాం పార్టీలకు అతీతంగా. అరే హోమ్ మినిస్టర్ గారు అంటే భజన చేయాలా? మహిళా కమిషన్ చైర్పర్సన్ ది క్యాబినెట్ ర్యాంక్ కదా, ఇండిపెండెంట్ బాడీ కదా. రాజకీయాలకు అతీతంగా మీరు కార్యకర్తల ఇళ్లలో మహిళల గురించి, వాళ్ళ పెళ్లిళ్ల గురించి, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇదేం జర్నలిజం అంటూ ఆవిడ అడగాలి కదా. ఆవిడకి ఇంకా ఫోన్ రాలేదేమో, అడగాలో వద్దు, అందుకని ఆగినారేమో. ఇది తప్పు కదా, తప్పుని ఖండించాలి కదా, కనీసం మహిళల వైపు నిలబడాలి కదా రాజకీయాలకు అతీతంగా. సో ఇటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ లో పెద్ద పావుని కదిపారు రాధాకృష్ణ గారు. దాని పర్యవసానం, దాని ఆంతర్యాన్ని 29 తర్వాత ఖచ్చితంగా ఎదుర్కొంటారని జగన్ గారు స్పష్టత ఇచ్చినారు. అండ్ మరో పక్క తప్పులు అందరికీ దొల్లుతాయండి.
మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఒక పార్టీకి వత్తాసు పలకడానికో ఒక పార్టీకి సంబంధించి మాట్లాడడానికో జర్నలిజం స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక రకంగా మాట్లాడినా సరే అది వీకెండ్ కామెంట్లో వచ్చింది, నెక్స్ట్ రోజు మనం పేపర్లో మనం చూడలేదు, వాళ్ళే దాన్ని తీసేశారు కూడా. అంటే వాళ్ళకి అర్థమైంది వాడకూడని పదజాలం మేము వాడేము అని. వెంటనే తప్పు అనేది ఎవరికైనా సహజమే, ప్రతి మనిషి చేస్తూనే ఉంటారు. ఎస్, పొరపాటు జరిగింది, పొరపాటును మాట్లాడేశామంటే చాలా హుందాగా ఉండేదేమో. అది మానేసి దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వైసీపీకి సంబంధించిన కార్యకర్తల పైన ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్లు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. ఎలా చూడాలి వీటిని? అంటే ఇది చాలా ఆశ్చర్యకరం అండి. ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక మాజీ మంత్రి ఇంటి మీద ఆరకుండా 7 గంటలు ఆయుధాలు పట్టుకొని దాడి చేసి కార్లు పగలగొట్టి నిప్పులు పెట్టి ఇల్లు పగలగొట్టి ఇంట్లో మహిళలు ఉన్నారు, కుర్చీలు తగలపెట్టారు. అది దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, హోంశాఖ మంత్రి వర్యులు ఎక్కడ కూడా ఒక్క మాట ట్విట్టర్ లో పోస్ట్ కానీ ప్రతిపక్ష నాయకుడు ఇళ్ల మీద దాడిని ఖండిస్తున్నాం అనే స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఎట్టకేలకి సుజనా చౌదరి గారు బయటకు వచ్చి ఆయన ఒక ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అది చాలా గొప్పగా అనిపించింది. వీళ్ళెవ్వరికీ లేని ఆలోచన కనీసం ఆ వ్యక్తి కన్నా వచ్చిందే కూటమిలో అని అనిపించిందండి మనసాక్షికి. కానీ ఇక్కడ చూడండి, దీని గురించి ఇమీడియట్ గా పోస్ట్ పెట్టేసినారు. లేదు అలా దాడులు ఖండిస్తున్నారంటే దాడి అది నిరసనకి దాడికి మీకు తేడా తెలీదా? మీరు కదా ఉద్యమాలు చేశారు, అమరావతిలో కంచెలు దాటుకుని ఉద్యమాలు చేసినారు కదా, మీరు కంచెలు తెంచుకొని వచ్చేసినారు కదా, వాళ్ళతో గొడవ పడినారు కదా పోలీసులతో. దాన్ని ఏమంటారు? దాన్ని దాడి అంటారా, నిరసన అంటారా, ఉద్యమం అంటారు చెప్పండి? అదే మీరు 2018లో రాధాకృష్ణ గారు ఒక పార్టీకే కొమ్ము కాస్తున్నారు, ఆయన నుంచి ఇలాంటివి కాకుండా ఎలాంటివి ఆలోచిస్తాము, నా తల్లిని, నా చెల్లిని, నా కుటుంబాన్ని బూతులు తిట్టాడు, మా ప్రభుత్వం రాగానే ఈ రాధాకృష్ణ మీద చర్యలు తీసుకుంటానో లేకపోతే ఈ రాధాకృష్ణకి సినిమా చూపిస్తానో మీరే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అప్పుడు మీకు అనిపించింది రాధాకృష్ణ గారు ఒక స్టాండ్ తో పోతున్నారు, మీ కుటుంబంలో మీ తల్లిని చెల్లిని దుర్భాషలాడినారేమో. ఇవన్నీ కూడా మీరు పెట్టిన ట్విట్టర్ లో పోస్ట్ ఎవడేంటి? అదే మీరు ఈ రోజు దాడి అంటున్నారేంటి? అరే వాళ్ళ కార్యకర్తల ఆడబిడ్డల మీద గురించి మాట్లాడితే ఆ నాయకుడు మాట్లాడలా? ఆ నాయకుడు మాట్లాడరా మరి? లేకపోతే అక్కడ ఉండే ఎమ్మెల్యేలు మాట్లాడరా మరి? దాన్ని నిరసన అంటారా లేకపోతే పోరాటం అంటారా? దాడా? కర్రలు తీసుకొని వచ్చినారా సార్? చేతిలో ఆయుధాలు ఉన్నాయా సార్? లోపలికి వెళ్ళిపోయినారా? అది ఎంత తప్పు. దాని గురించి ఇమీడియట్ గా స్పందించేసినారు ట్విట్టర్ లో పోస్ట్. అరే జనసేనకి సంబంధించిన ఒక వ్యక్తి ఇల్లు కూలగొట్టేశారు, అనాథరైజ్డ్ గా కూలగొట్టేశారు, పర్మిషన్ లేకుండా మున్సిపాలిటీ వాడు బుల్డోజర్లు తెచ్చారు, ఒక కార్యకర్తని చెరువు కట్లో తోసేసి చంపేసినారు. ఇవన్నిటి గురించి స్పందించినటువంటి పార్టీ అధినేత ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి ఇమీడియట్ గా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాల్సి వచ్చిందంటే ఈయన ట్విట్టర్ అకౌంట్ కూడా ఆయన ఆపరేట్ చేస్తున్నాడా? ఈయన ట్విట్టర్ అకౌంట్ ను కూడా ఈయన ఏం పెట్టాలో ఏం పెట్టకూడదు ఆయనే పెట్టి పంపించేస్తాడా? సో ఇది ఎంత దారుణం అంటే ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందించాలా, వాళ్ళ హుందాతత్వాన్ని చూపించాల.